రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆర్కే రోజా, బండ్ల గణేష్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే నటి హేమ, క్రికెటర్ తిలక్ వర్మ, సురేఖ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తొలుత వీఐపీలు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆర్కే రోజా, బండ్ల గణేష్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, నటి హేమ, అలాగే క్రికెటర్ తిలక్ వర్మ, సురేఖ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. అయితే ఒక తిరుమల శ్రీవారి కొలువైనటువంటి తిరుమలలో నేడు పండుగ వాతావరణం నెలకొంది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఏదైతే కలియుగం వైకుంఠం నుంచి వచ్చినటువంటి పరిస్థితి, ఈ యొక్క వైకుంఠ వాకిలి ద్వారాలు ఈ యొక్క 10 రోజుల పాటు తెరిచి ఉంటాయి. ఇక్కడ భక్తులు లోపలికి వెళ్లి దర్శించుకున్నట్లయితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకున్నటువంటి పుణ్య ఫలం దక్కుతుందనేటువంటి ప్రగాఢ నమ్మకం. ఈ రోజు తీసుకున్నట్టయితే నిన్న రాత్రి వేకువజామున నుంచి కూడా భారీగా ఎవరైతే టోకన్లు తీసుకున్నారో ఈ యొక్క వైకుంఠంకి సంబంధించి వాళ్ళంతా కూడా తిరుమల చేరుకోవడం జరిగింది. ఉదయం 1:45 ద్వారాలు తెరిచిన తర్వాత మొదట ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రముఖుల్లో తీసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కుటుంబ సభ్యులతో పాటు ఆయన రావడం జరిగింది. అలాగే ఇంకా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇక చిత్తూరు మాజీ ఎమ్మెల్యే తీసుకున్నట్టు మాజీ మంత్రి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం తిరుమల అంతా కూడా విద్యుత్ దీపాలతో అలాగే పుష్పాలతో అలంకరించినటువంటి పరిస్థితి. మనము ఈ యొక్క గోపుర భాగం చూస్తున్నాము. మొత్తం కూడా పుష్పాలతో అలంకరించి వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసినట్టుంది. ఇప్పటి వరకు కూడా వైకుంఠ ఏకాదశి టోకన్లు ఏదైతే ఆన్లైన్లో జారీ చేశారో ఇవన్నీ కూడా ప్రస్తుతము భక్తులు ఆ యొక్క టోకన్లు పొందినటువంటి వారంతా కూడా తిరుమలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు కూడా ఎస్ఎస్డి సేవా కార్యక్రమం, దేవుని దర్శనాలు ఇవన్నీ కూడా పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క టోకన్లు ఇచ్చిన తర్వాత వస్తున్నటువంటి రద్దీ ఎక్కువ ఉండడంతో మొత్తం నిలిపేయడం జరిగింది. 8వ తేదీ పైన ఎస్ఎస్డి టోకన్లు జారీ చేయబడుతుంది. ఈ యొక్క తిరుమలకు వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అటు టీటీడీ కావచ్చు, అలాగే భద్రతా సిబ్బంది, పోలీసు విభాగం అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం అలిపిరి దగ్గర చూస్తున్నాము. భక్తులంతా కూడా కాలినడకన తిరుమలకు చేరుకోవడానికి ఎవరైతే ఈ యొక్క టోకన్లు పొందుంటారో వీళ్ళంతా కూడా తిరుమల చేరుకోవడానికి మొత్తం కూడా కాలినడకన వెళ్తున్నారు. మొత్తం ఇటుపక్క అలిపిరి మార్గం కావచ్చు, శ్రీనివాస మంగాపురం దగ్గర ఉన్నటువంటి శ్రీవారి మెట్ల భాగం కావచ్చు, ఈ భాగాల్లో పూర్తిగా భక్తులంతా కూడా తిరుమలకు బయలుదేరుతున్నారు. ఇక్కడైతే 24 అవర్స్ గేట్లు తెరిచి ఉంటాయి. వస్తున్నటువంటి భక్తులకంతా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క ప్రదేశంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసి అయితే వస్తున్నటువంటి భక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరీ తిరుమలకు పంపించేటువంటి పరిస్థితి. మొదట ఈ యొక్క అలిపిరి వద్ద పాదాల మండపం వద్ద వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ముక్కులు తెచ్చుకున్న తర్వాత ఈ నడక మార్గాన తిరుమలకి బయలుదేరే పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి భక్తులకు వసతి సౌకర్యాలు తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాసం కావచ్చు, అలాగే విష్ణు నివాసం, ఈ ప్రదేశాలంతా కూడా పూర్తి స్థాయిలో టీటీడీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు భక్తులకు టీటీడీ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్డి సేవ టికెట్లన్నీ కూడా నిలిపివేశారని కూడా తెలపడంతో కొద్దిగా భక్తులు వచ్చేటువంటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. కేవలం టికెట్లు పొందినటువంటి వైకుంఠ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి టికెట్లు వీఐపీలు వీళ్ళు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తిరుమల 4 మాడ వీధుల్లో తీసుకుంటే గోవిందనామ స్మరణాలతో మారుమోగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ యొక్క వైకుంఠ వాకిలి తెరిచి ఉంటుంది. వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి. చాలా వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశారు. అయితే తిరుపతిలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉంటారో స్థానికులకు ఈ యొక్క దఫా టికెట్లు కేటాయించలేదని కూడా చాలా వరకు వాళ్ళంతా కూడా అసౌకర్యంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక టీటీడీ నెక్స్ట్ ఏమన్నా కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకు చేరుకునే వాళ్ళు మొదట అలిపిరి వద్ద చేరుకుని కార్ పార్కింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పెట్టి బస్సుల్లో వెళ్ళడము లేదంటే కార్లు వెళ్ళడం
ఉన్నారు. నిన్న రాత్రి తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమలలో ఈ యొక్క అధిక సంఖ్య భక్తులు వస్తున్నారనే నేపథ్యంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా రాలేక మొత్తం కూడా తిరుమల నిన్న రాత్రి చేసుకున్నట్టయితే ఏదైతే వైకుంఠ వాక్యాలు ఓపెన్ చేస్తారో ఈ యొక్క సమయం ముందుగా పూర్తిగా ఖాళీగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఒకసారిగా 1:45కి ద్వారాలు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఈ యొక్క టోకెన్లు పొందినటువంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటూ అలాగే ఇక తిరుపతి చేరుకుని స్వామివారి సతీమైనటువంటి శ్రీ పద్మావతి అమ్మవారిని తిరుచానూరులో దర్శించుకోవడానికి వస్తున్నారు. అక్కడ కూడా టీటీడీ అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే వస్తున్నటువంటి భక్తులకు తిరుపతిలో ఎటువంటి అసౌకర్యం కాకుండా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్ని విధాల కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. తిరుచానూరులో కూడా కార్ పార్కింగ్ కావచ్చు, అలాగే యొక్క కోనేరు దగ్గర కావచ్చు, ఆలయంలో ముందర భాగం కావచ్చు, మొత్తం కూడా అన్ని విధాల భద్రతా ఏర్పాట్లు చేసి వస్తున్నటువంటి భక్తులు తిరుమల దర్శనానంతరము అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రైల్వే స్టేషన్ నుంచి అలాగే బస్టాండ్ నుంచి వస్తున్నటువంటి భక్తులకు 24/7 అక్కడ బస్సులు కూడా టీటీడీ బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక ప్రైవేట్ ట్యాక్సీల ద్వారా కూడా తిరుమలకి చేరుకుంటున్నారు. ఎవరైతే కాలినడకలు వస్తున్నారో వీళ్ళంతా కూడా ఈ యొక్క అలిపిరి మార్గంలో నిన్న రాత్రి నుంచి కూడా అందరూ తిరుమలకి స్వామివారి దర్శనార్థము పైకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే లోపల ఉన్నటువంటి వైకుంఠ కాంప్లెక్స్ కావచ్చు, అలాగే క్యూ లైన్లు కావచ్చు, ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి చంటి బిడ్డల తల్లులకి కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అన్ని విధాలా కూడా పూర్తి ఏర్పాట్లు చేసి అల్పాహారాలు అలాగే పాలు నీరు ఇవన్నీ కూడా అందించేటువంటి విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. వస్తున్నటువంటి వారు అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత తిరుపతికి వెళ్లే విధంగా అటు అన్నప్రసాద సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళంతా కూడా క్యూ లైన్లో పంపించి ఉన్నటువంటి భక్తులకు సేవా కార్యక్రమాలు ఏవైతే ఈ యొక్క పాలు నీళ్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అల్పాహారాలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న లోపం ఏర్పడకుండా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ అలాగే చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తిరుమలకి స్వామివారి దర్శనార్థం వెళ్తున్నారు. అయితే గతంలో ఆఫ్లైన్ టికెట్లు లోకల్స్ కోసం పెట్టడంతో ఒక్కసారిగా తొక్కిసినట్లు కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. అవి దృష్టిలో ఉంచుకుని ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వడం నిలిపివేసి కేవలం ఆన్లైన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి వారికి దఫా టికెట్లు జారీ చేయకపోవడానికి గల కారణము గతంలో జరిగినటువంటి ఈ యొక్క తొక్కిసలాట్లో చనిపోయినటువంటి అంశాలను గుర్తించుకుని ఈసారి ఈ యొక్క ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వకుండా నిలిపేసినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఆన్లైన్ టికెట్లు పెట్టినప్పటికీ కొన్ని సందర్భాలకు అనివార్య కారణాల వల్ల వెబ్సైట్ కూడా కొద్ది రోజులు పనిచేయకపోవడంతో ఎవరైతే ముందస్తు పొందారో వీళ్ళంతా కూడా స్వామివారి దర్శనానికి తిరుమలకి బయలుదేరి వస్తున్నారు. వాళ్ళకి వస్తున్నటువంటి వాళ్ళకంతా కూడా అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.